నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 2 అంశాలు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఒకటి ఖమ్మానికి సంబంధించి ఏదైతే భూదాన్ భూములు ఏదైతే ఉన్నాయో, దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ కూడా వెళ్లి పరామర్శించడం అయితే జరిగింది. రెండోది ఏదైతే గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం అని చెప్పేసి మూసీ నది ఏదైతే ఉందో అది శుభ్రపరచడం కోసం అని చెప్పేసి కూడా ఆహ్, మధు పార్క్ ఏదైతే ఉందో దాన్ని కూలగొడతామని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే జరిగింది. దానికి సంబంధించి హరీష్ రావు కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో, మనం మాట్లాడదాం. మనతో పాటు ఓయూ వెంకట్ నాయక్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లున్నావు? నమస్తే మేడం, బాగున్నా. సో, ఎట్లా చూస్తున్నావు ఈ ఖమ్మం ఇష్యూకి సంబంధించి? కేటీఆర్ కూడా పోయిండు, పరామర్శించడం అయితే జరిగింది. నేను మళ్ళీ గెలిచిన తర్వాత కేసీఆర్ నన్ను పంపించిండు, గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ భూమిని మీకు ఇస్తామని చెప్పేసి కేటీఆర్ పోయి అక్కడ హోప్ ఇచ్చిండు. మరి ఎట్లా చూస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో దొంగ రాజకీయాలకు ఆద్యుడు కేటీఆర్ గారు, దొంగ నాటకాలకు ఆద్యుడు కూడా కేటీఆర్ గారే. ఎందుకంటే 10 సంవత్సరాల కాల పరిమితిని, ఈ 2 సంవత్సరాల కాల పరిమితిని ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఖమ్మంలో దేవాదాయ భూములు ఉన్నాయి. సో ఇన్ని ఎకరాలు ఉన్నాయి, దాన్ని కొంతమంది తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నాం. మేడం, ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో భూదాన్ భూములను భూదాన్ బోర్డు నుంచి సీసీఎల్కి అటాచ్ చేసింది వీళ్ళే. చేసిన తర్వాత గతంలో ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ వెకేట్ చేయించడం జరుగుతుంది. కోర్టు జడ్జిమెంట్ ద్వారా వెకేట్ చేపిస్తే ప్రభుత్వంగా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరు కలిసి అక్కడ ఏది పక్కా ఇళ్లను కట్టిస్తాం, ఆ పేద ప్రజలను ఎక్కడ మేము విస్మరించామని చెప్పిర్రు. ఇళ్ళని కట్టిస్తామనేసి మీరు అంటున్నారు. అక్కడ నేను నిన్ననే వెళ్ళడం అయితే జరిగింది మార్నింగ్. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి, ఇది ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఎలగొట్టేస్తున్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మేడం, ఒక విషయం ఏంటంటే, సరే ఎవరో మీకు అది వాళ్ళకి తెలియకుండా ఒక మాట అనుండొచ్చు కాక, కానీ ప్రభుత్వంగా మాకంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, మాకంటే ఒక చిత్తశుద్ధి అయితే ఉంటుంది కదా. ఇక్కడ విషయం ఏమవుతుందంటే మేడం, అక్కడున్న భూదాన భూములు ఏదైతే ఉన్నాయో జడ్జిమెంట్తో సంబంధం లేకుండా గతంలో వాళ్ళు కూడా కూల్చివేతలు చేసిరు. 2023 జూలై 10న గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. జడ్జిమెంట్తో సంబంధం లేకుండా కూల్చివేతలకు మీరు పోయినప్పుడు అంటే మీరు ఏ ఉద్దేశంతో పోయారు? పేద ప్రజల వాళ్ళు ఏది కడుపు కొట్టడానికే కదా. కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఇంకా కేవలం 6 నెలల కాల పరిమితిలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆగిరు. అంటే ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఆగిరు, కానీ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు కదా. సో మేమేమంటున్నాము, మీరు గతంలో అక్కడ ఎవరైతే అది దళారీ వ్యవస్థ ద్వారా ఆ భూములన్నీ ఏది కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. అంటే గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు దేవాదాయ భూములు కదా, దానికి పట్టాలు ఇవ్వాల్సింది గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్తో సంబంధం లేకుండా మధ్యలో ఎవరైతే దళాలు ఉన్నారో కొంతమంది వామపక్షకు సంబంధించిన నాయకులు, వాళ్ళు ధైర్యం చేయాలనుకున్న టైంలో వాళ్ళకి ధైర్యం చాలకపోతే 2014లో ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ సహకారంతో జరిగిన ప్రక్రియ. మరి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఖమ్మంకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ చెయ్యి హస్తాలు ఉన్నాయి. ఏదైతే 30 ఎకరాలకి సంబంధించి కాపాడుకోవడానికి ఈ 30 ఎకరాలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి అంటారు. లేదు మేడం, ఒకటి నేనేమంటున్నా అంటే, అది పక్కా అయితే దేవాదాయ భూమి, దేవాదాయ భూమి అంటే సారీ మన ఏది భూదాన్ భూమికి ఏది బోర్డు అయితే సీసీఎల్ఏ, దానికి హెడ్ ఎవరు? గవర్నమెంట్. అంటే అదైతే మనకు టెక్నికల్గా అయితే క్లియర్ ఉంది కదా. సో విషయం ఏంటంటే, పేద ప్రజలు ఆవాసాలు కూల్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు. ఇది మేము క్లిస్టర్ క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదైతే భూములు ఉన్నాయో భూముల్ని లీగల్గా, టెక్నికల్గా పేద ప్రజలకు పంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా తీసుకుంటుంది. సో మధ్యలో దళారీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ దళారీ వ్యవస్థ ద్వారా పంపకాలు జరిగినప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది, అది ప్రతిపక్షానికి ఉండదు. సో గతంలో వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ భూములని, అదే భూములను తీసుకుపోయి సీసీఎల్ బోర్డులో పెట్టిరు. ఏది దళితులకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు మేడం, ఎస్సీలకు ఇచ్చిన ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అసైన్మెంట్ భూములను ఎన్నోసార్లు చెప్పించుకున్నారు మీరు ఒకసారి రంగారెడ్డి జిల్లా మొత్తం పరిధిని మొత్తం చూడండి, హైదరాబాద్ జిల్లా మొత్తం పరిధిని చూడండి. వాళ్ళు టీజీటీఎస్ సంస్థ ద్వారా వాళ్ళు గతంలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములను మొత్తం ఎన్నోసార్లు ఇప్పించుకుంటూ ఆ భూములను నడ్డిపోయేసరికి వాళ్ళు తీసుకున్న సందర్భాల నుంచి ఈరోజు ఆ భూములను కాపాడుకుంటున్నాము. ఈరోజు ఆ భూములను మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజల భూములు కదా మేడం. ఈరోజు భూముల గురించి మాట్లాడే రైట్ వాళ్ళకే కదా మేడం. అక్కడ పోయి ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? సో అంత ధైర్యం మల్లన్న సాగర్ భూములు ఏది గుంజుకున్నప్పుడు పోయిరా వీళ్ళంతా గొప్పోళ్ళు, శుద్ధపూసలు కదా. ఆ రోజు మల్లన్న సాగర్లో కనీసం 2013 చట్టం ప్రకారమైన మాకు కంపెన్సేషన్ ఇవ్వని చెప్పి ప్రజలు కుయ్యో మొర్రను మొత్తుకుంటే కనీసం వాళ్ళ బాధను కానీ వాళ్ళ గాథను కానీ వినలేదు కదా మేడం వీళ్ళు. ఈరోజు అక్కడ పోయి ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చేసిన ప్రతి పాలసీ ఎలక్షన్ స్టంట్లో భాగంగా చేశారు. మేమేమంటున్నాము, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూముల పరిరక్షణకు ఈ ప్రభుత్వం ప్రధానంగా ఎందుకు తీసుకెళ్లేదంటే, ప్రభుత్వ భూములకు విలువ లేకుండా పోతుంది. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఎవరు పడితే వాళ్ళు కబ్జాలు తీసుకుంటున్నారు. ఆ భూములను రికవరీ చేసి ఆ భూములు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రొబిటర్ లిస్ట్లో కనుక వాటిని కనుక ఉంచితే ఏ పార్టీ నాయకులైనా సరే దాన్ని కబ్జా చేయకూడదు,
ఎవరైనా సరే దాన్ని కబ్జాలకు తీసుకురావద్దు. అదేవిధంగా దాని మీద దళారీ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ కావద్దన్న కారణం చేత ఈరోజు ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ చేస్తున్నారు. ఎవరి భూమి మేడం? పేదల భూమి అది. పేదలకు ఇవ్వాల్సిన భూమే, కానీ సిస్టమేటిక్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరున్నారు, ఒక ఎంప్లాయ్ ఉన్నారు, మీ ఎంప్లాయీస్ అందరూ ఒక 10 మంది ఉన్నారు, ఏది వాహిని టీవీలో ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వనప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి ఎవరో ఒక హెడ్ ఉంటారు, ఆ హెడ్ ఆ పైసల్ని పంచాలి. దట్స్ రూల్. కానీ ఏదో మీకు గొప్పగా ఇన్ని పైసలు ఇస్తున్నా మీరు ఇష్టం వచ్చి పెట్టుకొని చేసుకోండి అంటే అనడానికి లేదు కదా మేడం. ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వెళ్తారు. దాని వీళ్ళు ముసుని కళ్ళీరు గారుస్తున్నారు. అంటే దీనికి నోటీస్ ఇవ్వడం కావచ్చు, ముందస్తుగా చెప్పడం కావచ్చు, ఇవన్నీ ఏముంటాయి అన్న? ఎందుకంటే అంతమంది పోలీస్ బందోబస్తు కావచ్చు, అంతమంది అన్ని బుల్డోజర్లు కావచ్చు, అవన్నీ తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళు కనీసం టైం కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే మనం మీరు కూడా చూసిండొచ్చు. ఎందుకంటే నేను అక్కడ సిచ్యువేషన్ చూసినా కాబట్టి నేను అడుగుతున్నా. కనీసం కొంచెం టైం కూడా ఇవ్వని సిచ్యువేషన్ అక్కడ ఉంది. మేడం ఒకటి ఏంటంటే మీరు చూడండి, మీరు అక్కడికి వెళ్ళారు కదా నిన్న, కరెంట్ వ్యవస్థ ఉందా? నీటి వ్యవస్థ ఉందా? ఏదైనా వ్యవస్థ ఉందా అక్కడ? ఏం వ్యవస్థ లేని చోట భూములు కొనడం కూడా ఒకసారి మీరు ఆలోచించండి, ఒకసారి థింక్ చేయండి. మధ్యలో దళారులు ఎంతవరకు ప్రొవోకేట్ చేశారని చెప్పి అడ్డి పవసరికి 50,000 రూపాయలు నాకు ఇవ్వండి, మీకు 100 గజాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళందరూ ఆల్రెడీ ఆ ల్యాండ్ హోల్డ్ చేసి ఉన్నారు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు హోల్డ్ చేసి ఈ ల్యాండ్లో కొంతవరకు ఇట్లా రోడ్ ఇట్లా పోవాలి, ఇంతవరకు ఒక 60 గజాలు 70 గజాలు 100 గజాలు 200 గజాల వరకు దాన్ని అట్లా హ్యాండ్ హోల్డ్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎవరిని బాగుపెట్టినట్టు? ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలకు కూడా ఉంటుంది కదా అని మేము అంటున్నాం. సిస్టమేటిక్గా ఒక గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే గతంలో ఈ ఇళ్ల విషయంలో ఇంత రాద్ధాంతం అవ్వడం కానీ, ఇంత నెసెసిటీ క్రియేట్ అవ్వడం కానీ, ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పదమే. ఆ రోజు ఈ సన్నాసులు డబుల్ బెడ్రూమ్ పేరుతో నాటకాలు ఆడకుండా ఇల్లు ప్రాపర్ వేలో ఇచ్చి ఉండే, వీళ్ళు చెప్పిన కొన్ని స్కీమ్స్ 3 లక్షలు ఇస్తామన్న వ్యవహారం ఏదైతే ఇలాంటివి ఇచ్చినా కూడా ఈరోజు పేద ప్రజలు కానీ పేదవాళ్ళు కానీ ఉండేవాళ్ళు కాదు కదా. వాళ్ళు ఏది ఆవాసం లేకుండా ఉండేవాళ్ళు అయితే కాదు కదా. సో మీరు చేసిన దౌర్భాగ్యం ఏదైతే ఇంత దానికి దిగజారింది. మీరు పశుమామల భూములు చూడండి, అక్కడ కూడా పేదవాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళకు ఆవాసం లేకపోతే వాళ్ళలో తెగింపు వస్తుంది. ఆ తెగింపు ఇట్లా రెవల్యూషన్ వైపు తీసుకెళ్తుంది, ఇట్లా అన్యాయంగా వెళ్ళడానికి ఉంటుంది. అడ్డిపాసులకి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా భూముల నోటీసులు ఏది కేవలం ఏమంటారు మన ప్రామిసరీ నోట్ల మీద పెట్టుకొని కూడా వాళ్ళు భూములు తీసుకున్నారని చెప్పి క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు ఉండే. ఈ వ్యవస్థకు ఎవరు దారి తీస్తారని చెప్పి ఒకసారి ఫామ్ హౌస్లో కూర్చొని మీరు మీ అయ్య కానీ లేకపోతే మీ హరీష్ రావు కానీ వాళ్ళందరూ కానీ కూర్చొని ఆలోచిస్తే మీకు వాస్తవాలంటే తెలిసేది. కానీ ఈరోజు వాస్తవాలకి బహిర్గతంగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని కార్నర్ చేయడం కోసం మీరు ప్రతి విషయంలో ఇలా ఏలుబెట్టి చేసేది ఏదైతే ఉందో. ఇదంతా అయిన తర్వాత అక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా భరోసానన్నా కల్పించాలి కదా. కనీసం అది కూడా దిక్కు లేకుండా పోయిందంటారు. మేడం ఒకటే నేనేమంటున్నా అంటే మేడం, ఒకటి మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి ఆల్రెడీ భరోసా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే ఇది కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళినాము, మీరు రాంగ్ పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్ వేకేట్ చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది. ఇన్ కేస్ మీరు కనుక మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మీరు కూడా కోర్టుకి వెళ్ళి ఆ పొజిషన్ మాదని చెప్పి మీరు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి వారు కూడా ఒక మాట చెప్పింది. సో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా లేకపోతే మెజిస్ట్రేట్గా తను చేయాల్సిన బాధ్యత తను చేస్తారు. దీంట్లో నాయకులను పోయడం వల్ల అది ప్రతిపక్షానికి లాభం అవుతుందేమో, కానీ అమాయక పేద ప్రజలకు న్యాయం చేయడం అనేది ఏ రకంగా న్యాయం చేయగలుగుతుందో అది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నాం. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వారు అక్కడ మంత్రిగా ఉన్నారు. 100% ఎవరైతే వాళ్ళు నిరాశ్రయులు అయ్యారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కానీ లేకపోతే మనకు ఇంద్రమ ఇల్లు కట్టేయడం కానీ ఇలాంటి ఒక కార్యక్రమం అయితే తప్పకుండా చేపడతాము. దాని తగ్గట్టు ప్రణాళికలు కూడా రూపొందిద్దాం. ఇంకో విషయం కూడా చెప్తాం, ఇక్కడ ఇలాంటి వ్యవస్థ దళారీ వ్యవస్థ కేవలం అక్కడ ఉన్న ఏది భూదాన్ భూమి మాత్రమే కాదు మేడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి దళారీ వ్యవస్థ నడుస్తుంది. దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఎక్కడొక్కడ స్టార్ట్ కాకపోతే ఇది ఇట్లాగే నడుచుకుంటూ పోతుంది. తద్వారా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకి రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వ భూములు అంటే నథింగ్ బట్ ప్రజల భూమి మేడం. దట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ సిస్టమ్. ఒక సిస్టమ్ ప్రకారం ఒక అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ప్రకారం ఉన్నప్పుడు దానికి అథెంటికేషన్ ఉంటుంది. అదే ప్రభుత్వం కనుక పంచి ఉంటే కదా కరెంట్ స్తంభం ఉండేదిగా, నీళ్ళ సౌకర్యం ఉండేది కదా, పారిశుద్ధ్యం ఉండేది కదా, అక్కడ కనీసం వాళ్ళకందరికీ ఇంటి నెంబర్లు ఉండేవి కదా. ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయకపోతే రాష్ట్రం మొత్తం కూడా అట్లే ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ పోతా అంటే ఆ దళార వ్యవస్థని మనమే ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది కదా. సో ఒక జర్నలిస్ట్గా ఒక ప్రజాస్వామ్యవాదిగా మీరు ఒకసారి ఆలోచించండి ఈ విషయంలో. సో ఇలాంటి దళారీ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా ఎన్ని చేసినా కూడా మేము చేయాల్సిన పని చేసుకుంటూ పోతాము. దీని ఫలితాలు ఈరోజు మనకు చేదుగా ఉండొచ్చు కాక, దీని ఫలితాలు ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు కాక, కానీ భవిష్యత్తులో దీని ఫలితం ఏంటో మనకు తెలుసు. అంటే ప్రజలు ఏమంటున్నారంటే మేము మార్పు కావాలి, మా బతుకులు మారతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేస్తే మా నెత్తి మీద చేయబెట్టిండు రేవంత్ రెడ్డి అంటారు. మేడం ఒకటి ఎన్నైనా అనొచ్చు కాక,
బట్ యథార్థం అనేది యథార్థంగా బాధ ఉందని అయితే మీకు అర్థమవుతుంది. ఎస్ బాధ ఉంటుంది మేడం. ఎందుకంటే దళారులు నమ్ముకుంటూ వచ్చారు కదా, ప్రభుత్వాన్ని నమ్మి రాలేగా. ఒక దళారీ వ్యవస్థను నమ్ముకుంటూ రావడం వల్ల ఎంత ఇదైంది మీరు చూడండి. ఒకటి మేడం, మీరు ఈ హైదరాబాద్లో ఎక్కడైనా సరే చెరువు పక్కన ఇల్లు కొనుక్కుందామని కనుక వెళ్తే మాత్రం మీరు తప్పకుండా ఇప్పుడు ఆలోచిస్తారు. ఒక 3 సంవత్సరాల క్రితం మీరు ఆలోచించే వాళ్ళు కాదేమో, కానీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారంటే అరే ఇది హైడ్రా కిందకి ఉందేమో, ఇది బఫర్ జోన్లో ఉందేమో, ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పి చెప్తారు. అసలు లేక్ వ్యూ అనేది ఏది ఎక్కువ రేటు పెట్టి కొనాలి మనం. లేక్ వ్యూ అంటే ఒక విల్లా ప్రాజెక్టులోనో లేకపోతే అపార్ట్మెంట్లోనో లేక్ వ్యూ అనగానే ఏది స్క్వేర్ ఫీట్కి ఒక 1000-2000 రూపాయలు ఎక్కువ పెంచి అమ్ముతారు. మీరు అదే లేక్ వ్యూ అంటే ఇప్పుడు కొంటారా? అంటే మన మానసిక అంశంలో మార్పు మొదలైందంటారు. ఎస్ ఇదే మార్పు. ఇందాక మీరు అన్నారు కదా మార్పు వస్తుంది, ఇదే మార్పు. మనలో వ్యక్తిగత మార్పు రావాలి. ఆ వ్యక్తిగత మార్పు కాస్త కుటుంబంలో మార్పు తీసుకొస్తుంది, కుటుంబంలో మార్పు సమాజంలో మార్పు తీసుకొస్తుంది, సమాజంలో మార్పు వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది. ప్రతిదీ ప్రభుత్వం చేయలేదు కదా మేడం. ప్రభుత్వం పాలసీ మేకింగ్ చేసి ప్రజలకు డెలివరీ చేస్తుంది అంతే తప్ప ప్రజలు వ్యక్తిగతంగా చేయాల్సిన పనిని కూడా ప్రభుత్వం చేయాలని లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది అనుకోండి, ఎవరిని విమర్శిస్తాం మనం? ప్రభుత్వాన్ని విమర్శిస్తాం కదా. అదే హైదరాబాద్ మునగకుండా చూస్తుంది ప్రభుత్వము, ఇక విమర్శించే పని ఎక్కడ ఉంటుంది? కాకపోతే ఒక విషయం అయితే నేను చెప్తున్నాను మేడం, దీంట్లో కొంతవరకు బాధపడుతున్న విషయం అయితే వాస్తవం. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు కొనుక్కున్నారు. అయితే పేద ప్రజలను బాధ పెట్టే పని మాత్రం హైడ్రా చేస్తలేదు. నిజంగా పేద ప్రజలను బాధ పెట్టే ఇప్పుడు ఏమంటారు అంటే సరే అది తప్పో ఒప్పో జరిగిపోయింది. ఇప్పుడు వచ్చే దాంట్లో మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా లేదా కూడా నమ్మకం మాకు లేదు అంటారు. మేడం మీరు చూడండి, మూసి రిజర్వేషన్ అప్పుడు రివర్ బెడ్ దగ్గర ఉన్న భూములను ఇల్లులను రీప్లేస్ చేసినప్పుడు అందరికి డబుల్ బెడ్ ఇల్లు వచ్చినాయి. వీళ్ళంతా అక్కడ పోయి రాతాంతం చేసిరు కదా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ. వాళ్ళంతా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. అయ్యో అనవసరంగా తిట్టినాం కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆ రోజు అనవసరంగా అపార్థం చేసుకున్నాం కదా, ఆ మురికి కూపం నుంచి బయటకు వచ్చి ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నాం కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఎవరైతే మూసీ రివర్ బెడ్ని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం వాడుకుందాం అనుకున్నారు వాళ్ళు బాధితులుగా మారారు. వాళ్ళు బాధితులు ఎందుకు అవుతారు మేడం? వాళ్ళు బాధితులు కాలేదు కదా. ఇప్పుడు మీరు చూడండి, మధు అపార్ట్మెంట్స్ ఉంది, ఏది మూసీ సంబంధించిన వ్యవహారంలో. అప్పుడు వాళ్ళు కొనుక్కున్నప్పుడు 1000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అది మార్కెట్ వాల్యూ. ఇప్పుడు అది 3000 అయింది. మేము 5000 ఇస్తా అంటున్నాం. అంటే ఎంత 5 రెట్లు ఎక్కువ ఇస్తా అంటున్నాం. అంటే ఇప్పుడు ఇల్లు చేసిడు పెళ్లి చేసిడు అంటారు. ఇల్లు పైన చాలా కలర్గా అంటారు. మనం అనుకున్నట్టు ఇట్లా కట్టాలి, అట్లా కట్టాలి, ఇట్లా కొనుక్కోవాలి, అట్లా కొనుక్కోవాలి అనుకుంటారు. మధు పార్క్కి సంబంధించి నేను కూడా పోయినా. వాళ్ళు ఏమంటారు, ఆసము మాకెందుకు, మా ఇల్లు మేము చాలా కష్టపడి కొనుక్కున్నాం, చాలా రెనోవేషన్ కూడా చాలా మంచిగా చేసుకున్నాం, మేము ఆ పైసలు ఇస్తే మేమెందుకు పోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటారు. మేడం ఒకటి, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరైతే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళే కదా, సమాజం పట్ల గౌరవం ఉన్న వాళ్ళే కదా. ఈరోజు సమాజం పట్ల గౌరవం ఉన్న వాళ్ళందరూ వనరుల మీద గౌరవం ఉన్న వాళ్ళే కదా. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న వనరులని మనతో పాటు మనతో పాటు వ్యక్తులు కూడా వాడుకోవాలంటే ఈరోజు మేము మా పైసలు పెట్టుకొని కొనుక్కున్నాం, మాది చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ మురికి కూపం వల్ల, ఈ మురికి నీళ్ళ వల్ల ఎక్కడో భువనగిరి, నల్గొండ లాంటి ప్రాంతంలో, సూర్యాపేట లాంటి ప్రాంతంలో ఆ నీళ్లను తాగి ఆ నీళ్లను వ్యవసాయ అవసరాల కోసం వాడుకుంటున్న వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళ పట్ల మీరు ఆలోచించారా? వాళ్ళ పట్ల మీకు కన్సర్న్ లేదా? అంటే ఆ మాత్రం త్యాగం మీరు చేయలేరా? చేస్తారు, మీరు చేస్తారు, మీ దగ్గర ఆ గొప్ప లక్షణం ఉంది. కానీ ఈ ప్రతిపక్షాలు ఏదైతే ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయో దాంట్లో ఎక్కడొక్కడ మీ పార్టీ ఇది ఉంటుంది. ఎస్ మీరు ఉద్యమం చేయాలి, ఇంత పైసలు మీరు కొనుక్కున్నారు, మీకు దాని తగ్గట్టు మీకు ఎక్కడన్నా రీహాబిలిటేషన్ ప్రాపర్ వేలో ఉండాలి, దాని తగ్గట్టు మీకు సెక్యూరిటీ ఉండాలని చెప్పి మీరు కొట్లాడడం తప్పులేదు, మీకు ఆ సామాజిక బాధ్యత ఉంటుంది. కానీ ఈ ప్రతిపక్షాల యొక్క దొంగ నాటకాలకి, ప్రతిపక్షాల యొక్క పనికిరాని ముచ్చట్లకు మీరు లొంగకండి. ఆ రోజు రామచంద్రరావు గారు అక్కడికి వెళ్ళారు. రామచంద్రరావు గారు నేను అడుగుతున్నా, గంగా నది ప్రక్షాళన చేసినప్పుడు ఏది ఉత్తగా చేసిరా మీరు? సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు ఉత్తగా చేసిరా మీరు? యమునా నది ప్రక్షాళన చేసినప్పుడు ఉత్తగా చేసిరా మీరు ఎంత సన్నాసులు అంటే, ఒక మాట మీ దగ్గర మీకు డైరెక్ట్గా చెప్పాలంటే, మీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన భవనానికి మీకు భూమి లేదంటే, ఒక దేవాలయాన్ని పార్కింగ్ కోసం దేవాలయాన్ని మొత్తం కూల్చేసిన మీరు ఈరోజు రీహాబిలిటేషన్ కోసం, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు బయటకు వచ్చి ఇన్ని ఆవాస్ యోజన కింద ఇన్ని ఇల్లులు మేము ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము ఇస్తాము, మీరు దాంట్లో కట్టుకోండి, ఈ మూసీ డెవలప్మెంట్ చేయాలి, ఇది మన బాధ్యత. మేము ఎంతసేపటికి గుజరాత్ సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి తొత్తులం కాదు, వాళ్ళ బూట్లు నాకే తొత్తులం కాదని చెప్పి ఏ రోజైనా మీరు అనుకున్న సందర్భాలు ఉండేనా? మీకు ఆ సోయి లేదు. ఎక్కడ కాంట్రవర్సీ కనపడితే, ఎక్కడ మైకు కనపడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఒర్లుడు మాట్లాడు. మూసి పక్కన ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదా? హిందువులు మురికి కూపాల్లో బతకాలా మీకు? హిందువులు మురికి వాడలు బతకాలా మీకు? చాలామంది జర్నలిస్ట్ అన్నారు కదా, మా టీవీలన్నీ ఆగమైపోతాయి, మా ఏసీలు ఆగమైపోతాయి, ఆ దోమల యొక్క ఆ బయట నుంచి మేము చాలా కష్టపడుతున్నాం, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళే క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి కదా. దానికి రూపు మార్చాల్సిన అవసరం ఉంది. మేడం ఒకటి చెప్తున్నా చూడండి, ఏదైనా మంచి చేసేటప్పుడు దాన్ని ఇలాంటి వ్యవహారాలతోనే అది స్టార్ట్ కావాలి.
అప్పుడే ఆ యజ్ఞం ఎంత బలమైందో మనకు కూడా అర్థమవుతుంది. సో మూసీ రిజర్వేషన్ అనేది కేవలం హైదరాబాద్కి సంబంధించిన వ్యవహారంగానే మనం చూడొద్దు మేడం. అది 4-5 రాష్ట్రాల వ్యవహారం మేడం. అది హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, లేకపోతే భువనగిరి కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, లేకపోతే ఇట్లా మీరు చూడండి లాస్ట్ వరకు అన్ని ప్రాంతాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి మేడం. మనం రిలీజ్ చేసే ప్రతి వేస్టేజ్ని అక్కడ పాడి పంటలకు వాడితే ఆ పండించిన పంటలు మళ్ళీ మనమే తినాలి ఏదైతే ఉందో. మేము మూసి దానికి అయితే మేము వ్యతిరేకం కాదు. నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే గనక మూసీలో ప్రవహించే నీటిని శుభ్రం చేయండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అక్కడ అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నారు. గతంలో వాళ్ళు మూసి ప్రక్షాళన పేరుతో, మూసి సుందరీకరణ ప్రక్షాళన కాదు, దానికి ఒక బోర్డు ఏర్పాటు చేశారు కదా. ఏమైనా మార్పు వచ్చిందా మేడం? ఏమైనా మార్పు వచ్చిందా? చుట్టూ ఏది బోర్డర్ కట్టించి అక్కడ ఏది షోక్ చెట్లు పెట్టి అట్లే కనుక ఉంటే అది మూసి రిజర్వేషన్ కిందికి రాదు. మూసి పునర్జీవం కావాలి మేడం. ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో నీళ్ళు అక్కడ ఏ రంగులో ఉన్నాయో అది పారి భువనగిరి లాంటి ప్రాంతాలు పోయినప్పుడు కూడా అదే రంగులో ఉండాలి. దాన్ని మూసి పునర్జీవం అంటారు. అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు మీ మూసి పక్కన ఒక షాప్ పెట్టండి, మీరు మీ ప్రొడక్ట్స్ అమ్ముడు పోవు. మూసి పక్కన మీరు షాప్ పెట్టండి, మీ ప్రొడక్ట్స్ అమ్ముడు పోవు. కానీ అదే మూసి పక్కన మీరు షాప్ పెట్టండి, మీ ప్రొడక్ట్స్ అమ్ముడు పోయేటట్టు గవర్నమెంట్ తయారు చేయగలిగితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసే కెపాసిటీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మీరు చేయలేదు కదా, మీకు చేత కాలేదు కదా. మీరే చెప్పిన సందర్భాలు ఉండే నిర్దాక్షిణంగా కూల్చేస్తాం, నిర్దాక్షిణంగా దాన్ని అసలు కనీసం నోటీసు లేకుండా కూల్చేస్తాం అన్నారు. మీకు చేత కాలేదు ఎందుకు మరి? ఎందుకంటే మీ ఎలక్షన్ స్టంట్ల కోసము, మీ ఎలక్షన్ పైత్యం కోసము మీరు ఎంత దాకైనా కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధమవుతారు. కానీ ప్రజల హెల్త్ విషయంలో, ప్రజల డెవలప్మెంట్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వబోదు కూడా. గాంధీ సరోవర్ అంటే అక్కడ దానికి ఒక చారిత్రాత్మక మేడం, మహాత్మా గాంధీ గారి అస్థికలను కలిపిన దాంట్లో ఈసా మూసి రివర్స్ కలిసే చోట కూడా అక్కడ ఏది అస్థికలను కలిపినాం. ఇప్పటికీ గాంధీ మార్గం ఉంటుంది అక్కడ, గాంధీ బాపు ఘాట్ అని ఉంటుంది అక్కడ. అక్కడ విగ్రహం పెడతాం. ఆ విగ్రహం కేవలం సెంట్రిక్ పాయింట్ మాత్రమే. కానీ ఈ పైసలు ఏదైతే ఉందో ఇదంతా మూసి రిజర్వేషన్లో భాగంగా చేసే ప్రక్రియ ఇది. మీరు చూడండి, ఒక 10 సంవత్సరాల తర్వాత నైట్ ఎకానమీ అంటే ఏంటి మేడం? ఎంతోమంది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అక్కడంతా షాపులు పెట్టుకుంటారు మేడం. షాపులు పెట్టుకుంటారు, చిన్న చిన్న బడ్డీ కొట్లు అమ్ముకుంటారు. అక్కడంతా నైట్ ఎకానమీ ఇదవుతుంది. అదొక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది మేడం. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు ఫిల్ఫిల్ అవుతాయి. అటు నీళ్లు మంచిగా అవుతాయి, ఏది ఎకానమీ బిల్డ్ అవుతుంది. అదేవిధంగా మూసి అనేది మనకు భారం కాదు మేడం. సో అట్లా దాన్ని తయారు చేద్దామని అనుకుంటున్నాము. వీలైతే మీరు ఆశీర్వదించండి, వీలైతే దాని మీద ఏమైనా ఉంటే ఇచ్చేయండి. ఇప్పుడు ఏది కేంద్రంలో ఉన్న వాళ్ళకు పదే అడుగుతున్నాం కదా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎంపీ, వారి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోతుంది అది. అంబర్పేట ఏది మన సికింద్రాబాద్, ఎవరు మన ఈయన కిషన్ రెడ్డి గారు, వారి కాన్స్టిట్యున్సీ నుంచి పోతుంది. వారు దాన్ని పట్టించుకోరు. ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి, వారి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా పోతుంది. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వీళ్ళందరూ వీళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మూసి పక్కన ఉండే పేద ప్రజలు ఆ మూసి మురికి కుప్పంలో అట్లే వాళ్ళ జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఉండాలి. కానీ వీళ్ళు మాత్రం ₹1 సహాయం చేయరు, కేంద్రం నుంచి అడగరు కూడా. వీళ్ళు ఇన్ కేసు మాలో కనుక లోపాలు ఉంటే ఈ లోపాలు ఎత్తి చెప్పండి. ఎవరు వద్దంటారు? మేము వద్దన్నమా? మీ లోపాలను మేము తీసుకోవద్దని అన్నమా? ప్రతిదీ మీరు చెప్పండి. సలహాలు ఇవ్వడము చేత కాదు, రూపాయి ఇవ్వడము చేత కాదు, ఆ రూపాయిని ఎట్లా ఖర్చు పెట్టాలో చెప్పడము మీకు చేత కాదు. మీకు ఏం చేత అవుతుంది అంటే మీడియా కనపడ్డప్పుడు మీడియా ముందు పోయి ప్రగల్భాలు మాట్లాడాలి. ఆ మీడియాని మీ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవాలి. రైట్, చూసారు కదా. ఏదేమైనా కూడా ఖమ్మానికి సంబంధించి అక్కడ ఉన్న 100 కుటుంబాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఏదో ఒకటి ఖచ్చితంగా కేటాయిస్తాం, భరోసా కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.